జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ సోమవారం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 27వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. మంచి చెడులను ఆలోచించి చేయాలి. ఒక పని చేసే ముందు ఇలా చేయడం మంచిదా కాదా అని 1కి 10 సార్లు ఆలోచన చేసి ఆ తరువాత మాత్రమే చేయాలి. అప్పుడే మీకు శుభం కలుగుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సాధ్యాలను ముందే సరిచూసుకొని ఆ తరువాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఈరోజు మీరు చేసే పనులకు అలాగే వ్యవహారాలకు ఒక అర్థం పరమార్థం ఉంటాయి. లేకుంటే మీరు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈరోజు కన్యా రాశి వారు ఈ ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా గమనించుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబ పరంగా ఇంటి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడి కోడళ్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉన్నవారికైనా చిన్న మాట పట్టింపులైనా సరే తప్పకుండా వస్తాయి. అయ్యో మానవ సంబంధాలు ఏంటి ఇలా అవుతున్నాయి అన్న విధంగా కొన్ని చేదు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా కన్యా రాశి వారు రిస్క్ అనే పదానికి దూరంగా ఉంటూ రోజువారీ సాధారణ కార్యక్రమాల మీద మాత్రమే ఫోకస్ చేయడం మంచిది. ఏది ఏమైనా ఈరోజు సాయంకాల సమయం మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో కాస్త సమయాన్ని స్పెండ్ చేస్తారు. సంతోషంగా ఉంటారు. వేళకు నిద్ర మరియు ఆహారం చక్కగా లభిస్తాయి. ఆరోగ్యం మాత్రం కాస్త నలతగా ఉండవచ్చు. డాక్టర్ సంప్రదింపులు కలిసి వస్తాయి. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి త్రయోదశి. నక్షత్రం మూల నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి తులసి కోటలో ఉన్న మట్టిని పచ్చిపాలతో కలిపి నుదిటి మీద ధరించండి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ అను నామాన్ని పదే చెప్తూ ఉండండి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు సోమవార ప్రదోషం మరియు మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు సాయంత్రం శివారాధన చేసిన వారికి జీవితాంతం ఆనందం మరియు ప్రశాంతం లభిస్తాయి. అయితే మీరు చేసే పూజ మరియు ఆరాధన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. ఈరోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసి శివ స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా సరస్వతీ దేవిని ఆరాధన చేసి జ్ఞానవంతులు అవుదాం. ఈ సోమవారం రోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం సోమ ప్రదోషం సందర్భంగా శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ధైర్యం ప్రాప్తిస్తాయి. భస్మార్చన మరియు బిల్వార్చన చేసి నెయ్యి కలిపిన అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.